హాయ్ వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. జనరల్గా ఏ మొబైల్ కంపెనీ అయినా ఏ మోడల్ మొబైల్కైనా సరే ఒక 1 year వరకు వారంటీ ప్రొవైడ్ చేస్తాయి. కానీ మీరు రీసెంట్గా ఒక మొబైల్ ఫోన్ కొన్నారు. ఆ మొబైల్ యొక్క వారంటీని కంపెనీ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే దాని యొక్క వారంటీ 3 months 6 months 9 months చూపించింది అనుకోండి. అటువంటి మొబైల్స్ని ప్రీ యాక్టివేటెడ్ మొబైల్స్ అంటారు. అసలు ప్రీ యాక్టివేటెడ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, దీని గురించి కంపెనీ కస్టమర్ కేర్ కానీ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ కానీ రీచ్ అయితే వాళ్ళు ఏం చెప్తారు, ప్లస్ అసలు ఈ ప్రీ యాక్టివేటెడ్ ఫోన్స్ విషయంలో మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా, లాంటి విషయాలన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాము. సపోజ్ మనం కొన్న మొబైల్ ప్రీ యాక్టివేటెడ్ మొబైల్ అని మనకు తెలిసిన తర్వాత మనం ఆ కంపెనీ కస్టమర్ కేర్కి రీచ్ అయినప్పుడు వాళ్ళు మనల్ని అడిగే క్వశ్చన్, మీరు ఈ మొబైల్ ఎక్కడ కొన్నారు అని. అంటే మనం ఆ మొబైల్ని వాళ్ళ ఆఫ్లైన్ స్టోర్స్లో కానీ లేదా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో కూడా వాళ్ళ ఆథరైజ్డ్ సెల్లర్స్ నుంచి కొంటేనే మాత్రమే మనకు 1 year వరకు వారంటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లోనే కొందరు అన్ఆథరైజ్డ్ సెల్లర్స్ కూడా ఇటువంటి మొబైల్స్ అయితే అమ్ముతుంటారు. వాళ్ళు కూడా ఈ మొబైల్స్ని ఆ బ్రాండ్స్ నుంచే తెప్పించుకొని రీటైల్ ప్రైస్కి అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అమ్ముతుంటారు. కానీ ఈ అన్ఆథరైజ్డ్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బ్రాండ్స్ నుంచి మొబైల్స్ తెప్పించుకోగానే ఆ మొబైల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. వాళ్ళ బాక్స్ని అన్బాక్స్ చేయాల్సిన అవసరం లేదు, మొబైల్ ఆన్ చేయాల్సిన అవసరం అసలే లేదు. వాళ్ళు కొనంగానే ఆ మొబైల్స్ అనేటివి యాక్టివేట్ అయిపోతాయి. అంటే ఆ మొబైల్స్కి వారంటీ పీరియడ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వాళ్ళ మొబైల్స్ని అప్పుడు సేల్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెంటనే సేల్ అయిన మొబైల్స్కి రఫ్గా 1 year వారంటీ అయితే కవర్ అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది అన్ని మొబైల్స్ సేల్ అవ్వడానికి. ఈ టైం పీరియడ్లో కొంత వారంటీ అయితే ఎక్స్పైర్ అయిపోతుంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మొబైల్ కొన్నప్పుడు మీకు 3 months to 6 months వారంటీ పీరియడ్ అయితే అయిపోయి ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ అన్ఆథరైజ్ సెల్లర్ ఎవరైతే ఆ బ్రాండ్స్ నుంచి మొబైల్స్ తెప్పించుకొని ఆ 1 year టైం పీరియడ్లో అమ్ముతారో ఆ మిగిలిన కొన్ని నెలలు మాత్రమే మీకు ఆ వారంటీ అయితే కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. పూర్తిగా 1 year వచ్చే అవకాశం అయితే ఉండదు. రీసెంట్గా నేను ఒక వీడియోలో సామ్సంగ్ S24 Ultra గురించి కవర్ చేసినప్పుడు ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఒక అతనైతే కామెంట్ చేశాడు, అతనికి ప్రీ యాక్టివేటెడ్ మొబైల్ వచ్చిందని. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ట్విట్టర్లో కూడా ఇలాంటి థ్రెడ్ ఒకటి చూశాను అనమాట. చాలా మందికి ఈ విధంగా అన్ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి ప్రీ యాక్టివేటెడ్ మొబైల్స్ అయితే సేల్ అవుతున్నాయని. వాళ్ళలో ఒక అతను జూలై 2025లో మొబైల్ కొంటే అతనికి జూలై 2026 వరకు వారంటీ ఉండాలి. కానీ అతను కంపెనీ వెబ్సైట్లో చెక్ చేసుకున్నప్పుడు అయితే అతనికి డిసెంబర్ 2025 వరకు మాత్రమే వారంటీ పీరియడ్ ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 6 months ముందే ఆ మొబైల్ యాక్టివేట్ అయిపోయిందని అర్థం. మీ మొబైల్ కొత్తగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ మొబైల్కి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు వారంటీలో కవర్ చేసుకోవాలనుకుంటే ఈ 6 months పీరియడ్ దాటిన తర్వాత ఆ మొబైల్కి వారంటీ అయితే పనిచేయదు. మనం ఒకవేళ ఆ బ్రాండ్ యొక్క కస్టమర్ కేర్ కాల్ చేసినా కూడా వాళ్ళు చెప్పే విషయం కూడా ఇదే, మీరు అన్ఆథరైజ్డ్ థర్డ్ పార్టీ సెల్లర్స్ నుంచి ఈ మొబైల్ కొన్నప్పుడైతే ఈ వారంటీ అయితే మీకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే పనిచేస్తుంది, దాని తర్వాత పీరియడ్లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదని అయితే చెప్తారు. ఏ బ్రాండ్స్ అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్స్ని వాళ్ళ అఫీషియల్ సేల్స్ పార్ట్నర్స్గా అనౌన్స్ చేసుకుంటాయో అవే బ్రాండ్స్ అదే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనం ఒక మొబైల్ కొనుక్కున్నప్పుడు మా రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఇటువంటి థర్డ్ పార్టీ సెల్లర్స్ విషయంలో మరీ ముఖ్యంగా జరుగుతుంటాయి అన్నమాట. ఈ విధంగా ఎక్కువగా ఎందుకు జరుగుతుంటుందంటే ప్రతి బ్రాండ్కి కూడా అఫీషియల్ సేల్స్ పార్ట్నర్ అనేది ఫిక్స్డ్గా ఉంటారనమాట. సపోజ్ నథింగ్ బ్రాండ్కి ఫ్లిప్కార్ట్తో అఫీషియల్ సేల్స్ పార్ట్నర్షిప్ ఉన్నట్లుగానే OnePlus వాళ్ళకి అమెజాన్తో సేల్స్ పార్ట్నర్షిప్ ఉంటుందన్నమాట. ఈ బ్రాండ్స్ని మనం సపోజ్ నథింగ్ మొబైల్ని మనం అమెజాన్ నుంచి OnePlus మొబైల్ని ఫ్లిప్కార్ట్ నుంచి కొనాలని చూసుకుంటే కొంచెం తక్కువకు వస్తుంది కదా అని కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇటువంటి అన్ఆథరైజ్ సెల్లర్స్ ఈ మొబైల్స్ని అమ్ముతుంటారు. కాబట్టి మనకు ఇటువంటి సందర్భాల్లో ప్రీ యాక్టివేటెడ్ మొబైల్స్ అయితే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది, మన వారంటీ కూడా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి మనం అఫీషియల్ సేల్స్ పార్ట్నర్స్ని చెక్ చేసుకుని తీసుకోవడం బెస్ట్ మొబైల్ తీసుకునేటప్పుడు. అలాగే థర్డ్ పార్టీ వెండర్స్ నుంచి తీసుకునేటప్పుడు కూడా అఫీషియల్ ఆథరైజ్డ్ థర్డ్ పార్టీ సెల్లర్స్ నుంచి మాత్రమే తీసుకునేందుకు ట్రై చేయాలి. నేను మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసేందుకు ట్రై చేస్తాను. వాటిని చూసి కూడా మీరు థర్డ్ పార్టీ సెల్లర్స్ గురించి ఒక అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు కంపెనీ వాళ్ళ వెబ్సైట్లో కొన్ని ఇష్యూస్ వల్ల లేదా కొన్ని ఎర్రర్స్ వల్ల ఈ విధంగా సర్వీస్ వారంటీ యొక్క డ్యూరేషన్ తక్కువ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఒక ఇష్యూ కూడా నేను రీసెంట్గా ట్విట్టర్లో అయితే చూశాను. ఒక అతనికి జూన్ 2026 వరకు ఉండాల్సిన వారంటీ జాన్ 2026 వరకే చూపిస్తుంది. అతను సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి ఈ మొబైల్కి జూన్ 2026 వరకు అయితే వారంటీ ఉంది, కానీ కంపెనీ వెబ్సైట్లో ఇష్యూ వల్ల ఈ విధంగా జాన్ 2026 వరకు అయితే చూపిస్తుంది, కానీ మీకు వారంటీ అయితే జూన్ 2026 వరకు కవర్ అవుతుందని చెప్పారు. కాబట్టి కంపెనీ వెబ్సైట్లో తక్కువ వారంటీ చూపిస్తుంది కదా అని పానిక్ అవ్వకుండా వీలైతే సర్వీస్ సెంటర్లో చెక్ చేసుకోవడం బెస్ట్ ఎప్పుడైనా సరే. కాబట్టి ఇటువంటి విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వీలైనంత వరకు కంపెనీ వెబ్సైట్లో లేదా కంపెనీ స్టోర్లో లేకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకునేటప్పుడు ఆథరైజ్ సెల్లర్స్ దగ్గర మాత్రమే తీసుకునేట్లు జాగ్రత్త పడాలి. వీలైతే చెక్ చేసుకొని తీసుకోవడం మంచిది. అలాగే మొబైల్ మనకు డెలివరీ అయిన తర్వాత బాక్స్ మీద IMEI నంబర్స్ అయితే ఉంటాయి. మన మొబైల్ ఆన్ చేసిన తర్వాత *#06# టైప్ చేస్తే మనకు మన IMEI నంబర్స్ అయితే వస్తాయన్నమాట.
ఆ 2 IMEI నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ వీలైతే కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం వారంటీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారంటీలో మనకి ఏమైనా డిఫరెన్స్ ఉందనిపిస్తే వీలైతే వాళ్ళ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఎప్పుడైనా సరే మనలో చాలా మందికి ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేసే సిచ్యువేషన్ అయితే రాకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేసే సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో నేను మీకు ఇటువంటి అన్ఆథరైజ్డ్ సెల్లర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేశాను, మిమ్మల్ని ప్యానిక్కి గురి చేయడానికి కాదు. కాబట్టి ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అయినా సరే అందులో ఒక మొబైల్ కొనేటప్పుడు అక్కడ సెల్లర్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఆ సెల్లర్ యొక్క రివ్యూస్, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మొబైల్ సేల్ చేస్తున్నారు లాంటి విషయాలు కూడా ఒకసారి చెక్ చేసుకుని మనం ఒక డెసిషన్ అయితే తీసుకోవడం బెస్ట్ ఎప్పుడైనా సరే. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.